హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే నిజం తెలుసుకున్న అంజలి అయితే కుటుంబాలకు దూరం కావాలనుకుంటుంది. అప్పుడే ఇక అంజలిని కలుసుకున్న బాలచంద్ర అయితే అంజలి జీవితాన్నే మార్చబోతున్నాడు. ఇక గీతా ఇన్స్టిట్యూట్లో అంజలిని ఎండిని చేసి ఇక గీతకైతే పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు. గీతకు నిజం చెప్పబోతున్నాడు తన భర్త బాలచంద్ర అయితే. మరిక ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఇక అంజలి ఎలా ఇక బాలచంద్రకు దగ్గర కాబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే అంజలి నిజం తెలుసుకుంటుంది కదా తన తాతయ్య అమ్మమ్మ మాట్లాడుకునే మాటల ద్వారా. అప్పుడే ఇక అంజలి అయితే ఇప్పుడు అమ్మకు నిజం తెలిస్తే ఇక అమ్మా నాన్నలు విడిపోతారు, నా వల్ల వాళ్ళు విడిపోకూడదు, నేను అనాథలా ఉన్నాను కాబట్టి అనాథలాగా ఇలాగే ఉంటాను, నాకు నిజం తెలిసినట్టు ఎవరికీ చెప్పను, చివరికి తాతయ్యకు కూడా నాకు నిజం తెలిసినట్టు చెప్పకూడదు అని చెప్పి అంజలి అయితే నిజం తెలుసుకొని గీతాంజలి తన కన్న తల్లి అని తెలుసుకొని తనలో తాను కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. తల్లికి దగ్గర కాలేక ఇటిక అందరికీ దూరంగా ఉండలేక నిజం చెప్పలేక తనలో తానే పైకి సంతోషంగా ఉంటూ లోపల మాత్రం చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇక రాజారావు రత్నం ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటాడు. ఈ రోజైతే ఇక ఒక అతనైతే ముక్కు ముఖం తెలియని ఒక అతనైతే రాజారావుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటాడు. మర్యాదగా నేను అడిగిన 10 లక్షలు నాకు ఇవ్వు, లేకుంటే నీ అల్లుడు ఇక బాలచంద్రకు నిజం చెప్తాను. గీతాంజలి ఇంతకు ముందే ఒక అతన్ని ప్రేమించింది, ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది, ఆ విషయం నీకు చెప్పకుండా ఇక పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇక నీ అల్లుడు బాలచంద్రకు నిజం చెప్తానని బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఒక అతనైతే దాంతో ఇక భయపడి ఇక రాజారావు అయితే వెంటనే అతను అడిగిన 10 లక్షలైతే అతని చేతిలో పెట్టడానికి వెళ్తాడు. కానీ అతను మాత్రం ఇక దగ్గరికి రాకుండా అక్కడ పెట్టి వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తాడు. ఇక ఇలా ఉన్నట్టుండి ఆ డబ్బుని మాయం చేసి తీసుకుంటాడు. ఇంకా నేను ఈ నిజాన్ని దాయకూడదు, ఎవరో మొక్కు ముఖం తెలియనివాడు ఇక గీత ఫ్లాష్ బ్యాక్ మొత్తం తెలిసినవాడు, ఇక గీత ప్రేమించింది, గీత బిడ్డని కన్నది అన్ని వాడికి తెలిసి ఇక బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇక ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే నిజం నేను వెంటనే గీతకు చెప్పాలి అని చెప్పి ఇక ఇక్కడ రాజారావు అయితే నిర్ణయం తీసుకుంటాడు. ఇక నేను ఖచ్చితంగా ఏది ఏమైనా సరే అంజలే గీతాంజలి కన్న కూతురని ఇక నా కూతురుకు చెప్తాను అని చెప్పి ఇక తన కూతురు దగ్గరికి బయలుదేరుతాడు రాజారావు అయితే. ఇక తన నాన్న రాకను చూసి గీత అయితే ఏంటి నాన్న ఇలా వచ్చారేంటి, ఇక నాకంటే నీకు ఆ అంజలి ఎక్కువ కదా, మళ్ళీ నా కోసం నన్ను చూడడానికి ఎందుకు వచ్చారు అని చెప్పి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. సరేనమ్మా వెళ్ళిపోతాను, నిన్ను చూసే అధికారం కూడా నాకు లేదు కదా అని చెప్పి మళ్ళీ ఇక వెళ్ళిపోతూ ఉండగా ఇక గీతకు చాలా బాధ అనిపిస్తుంది. నాన్న అని చెప్పి గట్టిగా హగ్ చేసుకొని లోపలికి తీసుకొస్తుంది. ఇక నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పి రాజారాం అయితే అంటూ ఉంటాడు గీతతో. అప్పుడే ఇక గీత అయితే ఏంటి నాన్న నాతో ఏం మాట్లాడాలి, నాకేమైనా చెప్పాలా, చెప్పు నాన్న అని చెప్పి గీత గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటుంది. పక్కన బాలచంద్ర కూడా ఉంటాడు. ఇక తను వెళ్ళిపోతే మాట్లాడదాం అనుకుంటాడు. ఇక తను అర్థం చేసుకొని సరే మామయ్య ఇక నేను వెళ్తున్నాను, నీ కూతురుతో మాట్లాడండి అని చెప్పి బాలచంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తనైతే రాజారాం అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడు. గీతకు నిజం చెప్తే ఏం చేస్తుందో ఏమో, గీత ఎలా ఫీల్ అవుతుందేమో, మళ్ళీ ఇక వీళ్ళ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టినట్టు అవుతుందా, అసలు ఈ నిజం చెప్పాలా వద్దా అని ఇక రాజారాం ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మళ్ళీ ఇక అన్నోన్ నెంబర్ నుండి రాజారాంకి కాల్ వస్తుంది. ఇక కాల్ చూసి భయపడుతూ ఉంటాడు. ఇక గీత అయితే ఏంటి నాన్న కాల్ చేస్తున్నారు కదా, ఇక లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పి గీత అంటూ ఉంటుంది. కాదమ్మా ఇది ఇప్పుడు మాట్లాడే కాలు కాదు అని చెప్పి అలా కట్ చేసి పక్కకు పడేస్తాడు. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు. ఇక ఈ రాజారావుకి ఫోన్ చేసింది ఖచ్చితంగా బాలచంద్ర అనిపిస్తుంది. ఎందుకంటే ఇక గీత గురించి
గీత గతం గురించి తెలుసుకొనే బాలచంద్ర గీతను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన పుట్టింటి వాళ్ళతో ఇలా డబ్బులు కావాలని చెప్పి బ్లాక్‌మెయిల్ చేసి మొత్తం డబ్బు ఇలా సంపాదిస్తున్నాడు బాలచంద్ర అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళిపోయిన బాలచంద్ర వెంటనే తన మామయ్య రాజారాంకి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసి రాజారాం మాట్లాడుతూ ఉంటాడు. "ఏంటి నీ కూతురికి నిజం చెప్పడానికి బయలుదేరావా?" అని చెప్పి తనైతే మాట్లాడుతూ ఉంటాడు రాజారావుతో. అప్పుడే "అవునండి, నా కూతురికి నిజం చెప్పేస్తాను" అని ఇక్కడ రాజారావు కూడా అంటూ ఉంటాడు. "నీ కూతురికి నువ్వు నిజం చెప్తే నేను నీ అల్లుడికి నిజం చెప్తాను. నువ్వు నీ కొడుకు చేసింది మొత్తం చెప్తాను. నీ కొడుకు ఒక అమాయకురాలైన ఒక ఆడపిల్లను అనాథాశ్రమంలోకి పంపించాడు. ఎప్పటికీ నిజం గీతకు తెలియకుండా చేశాడు. గీతకు ఇప్పుడు నీ అల్లుడికి ఇద్దరు కూడా ఇది చెప్పేశాననుకో, అసలు మీ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు ఫ్యామిలీసే విడిపోతాయి. ఇప్పుడు ఈ నిజం చెప్పడం మంచిది కాదు. నువ్వు వెంటనే అక్కడ నుండి నిజం చెప్పకముందే బయలుదేరని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు తనైతే. వెంటనే రాజారావు అయితే కూతురికి నిజం చెప్పకుండానే అక్కడ నుండి "మళ్ళీ వస్తానమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను" అని చెప్పి టెన్షన్ పడుతూ బయటకొచ్చేస్తాడు. అప్పుడే గీతకైతే ఏం అర్థం కాదు. "ఏంటి నాన్న, ఏదో చెప్తానని వచ్చావు, చెప్పకముందే టెన్షన్ పడుతూ వెళ్ళిపోతున్నావు" అని చెప్పి గీత బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే గీత భర్త బాలచంద్ర మళ్ళీ గీత దగ్గరికి వస్తాడు. "ఏంటి గీత, మీ నాన్న నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు, మాట్లాడా" అని చెప్పి ఏమీ తెలియనట్టు బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. "లేదండి, ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు, ఇంతలోనే కాల్ వచ్చింది, చెప్పకుండానే వెళ్ళిపోయాడు" అని చెప్పి ఇలా తన భర్తతో అంటూ ఉంటుంది. బాలచంద్రకైతే ఒక్కటి అర్థమవుతుంది. గీత చాలా మంచిది, కానీ గీత జీవితం బాగుండాలని చెప్పి గీతను ప్రేమించిన వాడికి దూరం చేశారు. వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య ఎక్కువగా మోసం చేసిందంటే వాళ్ళ అన్నయ్య శంకర్. అతని వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి బాలచంద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే నా భార్య గీతుని సంతోషంగా ఉంచాలి. తను ఏ తప్పు చేయలేదు. తనకు కోపం మాత్రమే ఉంటుంది, కానీ బిడ్డను దూరం చేసుకునేంత చెడ్డ గుణం నా గీతులో లేదు అని చెప్పి ఎలాగైనా అంజలిని కలపడానికే బాలచంద్ర ప్రయత్నిస్తాడు. వాళ్ళ పుట్టింటి వాళ్లకు, ముఖ్యంగా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ నాన్నకు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా ఇలా బ్లాక్మెయిల్ చేసి తను తీసుకొని ఆ డబ్బుతో అంజలిని గొప్పదాన్ని చేయాలనుకుంటాడు. తర్వాత గీతాంజలికి కలపాలనుకుంటాడు బాలచంద్ర అయితే. అలాగే బ్లాక్మెయిల్ చేస్తూ చివరికి డబ్బంతా లాగేస్తాడు బాలచంద్ర. అప్పుడే గీతకైతే ఏం అర్థం కాదు. ఎవరో నాన్నను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరంటే నాన్న చెప్పటం లేదు అసలని ఇక్కడ శంకర్, గీత ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళ నాన్న టెన్షన్ చూసి. ఇంతలోనే అంజలి అయితే ఒకరోజు ఇలా అనుకుంటూ ఉంటుంది. నేను ఇక్కడే ఉంటే ఎప్పటికైనా నిజం తెలుస్తుంది. తర్వాత కుటుంబంలో గొడవలు తప్ప ఏమీ ఉండవు. నేను వీళ్ళందరినీ, నా ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పి అంజలి అయితే ఎవరి లేని సమయంలో తన బ్యాగ్ తీసుకొని ఒక్కసారి గీత అమ్మని చూడాలని చెప్పి గీత ఇంటికి వచ్చి గీతను దూరంగా చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోతూ ఉండగా బాలచంద్ర ఇలా అంజలిని చూసిస్తాడు. అంజలి ఏంటి ఇక్కడి దాకా వచ్చి దూరంగా తన కన్న తల్లిని చూసుకుంటూ అలా మురిసిపోతుంది. అంటే అంజలికి నిజం తెలిసిందన్నమాట. నిజం తెలిసినా తెలియనట్టు ఉంటుంది. తన కన్న తల్లిని ఇలా దగ్గర చేసుకోలేకపోతుంది. "నేనున్నాను కదమ్మా, మీ ఇద్దరిని కలపడానికి. ఎలాగైనా గీత స్థానంలో నిన్ను కూర్చోబెడతాను. గీతకు నువ్వే తన కన్న కూతురు అని చెప్పి షాక్ ఇస్తాను. గీత తప్పకుండా నిన్ను దగ్గరికి తీసుకుంటుందమ్మా. గీత చాలా మంచిది. ఒక అమ్మగా నీకు ఖచ్చితంగా దగ్గర అవుతుంది. దగ్గర అయ్యేలా నేను చేస్తాను. మీ ఇద్దరిని దూరం చేసిన ఆ శంకర్ ఫ్యామిలీకి బుద్ధి చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా నేను కలుపుతాను" అని చెప్పి అంజలి బ్యాగ్ తీసుకొని తన కన్న తల్లిని దూరంగా చూసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుందని గ్రహించిన బాలచంద్ర అయితే వెంటనే అంజలి దగ్గరికి చేరుకుంటాడు. అంజలిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? గీత ఆ ఇంట్లో ఉండొద్దని చెప్పిందని గీత పుట్టింటి నుండి వెళ్ళిపోతున్నావా అని చెప్పి బాలచంద్ర అయితే అంజలిని అడుగుతూ ఉంటాడు. "అవును, నేనిక అక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికైనా వెళ్ళి నేను తలదాల్చుకుంటాను"
అంతేకాని కుటుంబం మధ్యలో నేను గొడవలు పెట్టను. అందరూ కలిసుండాలి. తాతయ్య, ఇక గీతాంజలి మేడం అందరూ కలిసుంటేనే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి" అని చెప్పి అంజలి అయితే అంటూ ఉంటుంది. "ఇక నువ్వు అనాథవైనా అందరూ కలిసుండాలని ఆలోచిస్తున్నావు. కానీ ఆ శంకర్ మాత్రం కన్న ప్రేమను ఇక ఇలా దూరం చేశాడు. తన చెల్లెల్ని చాలా మోసం చేశాడు. తన చెల్లెల జీవితం బాగుండాలని చెప్పి అమాయకురాలైన ఇక చిన్న పిల్లైన ఈ అమ్మాయిని ఇక అనాథాశ్రమానికి వదిలేసి వచ్చి ఎంత పెద్ద నేరం చేశాడు వాడు" అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు బాలచంద్ర అయితే. అప్పుడే "ఇక ఎక్కడికి వెళ్తావమ్మా? ఒంటరిగా ఆడపిల్లవు ఎక్కడుంటావు? ఇక నువ్వు ఎక్కడ ఉండలేవమ్మా, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు అక్కడికే వెళ్ళమ్మా" అని చెప్పి బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. ఇక బాలచంద్ర మాటలు విని అంజలి అయితే షాక్ అవుతుంది. ఏంటి, ఇక తనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, తన భార్య అక్కడ ఉండొద్దని చెప్తే తను అక్కడే ఉండమని చెప్తున్నాడు అని చెప్పి అంజలి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఇక నేను మంచివాడిలా అనిపిస్తున్నాను కదా, ఫ్యామిలీలో అందరికంటే నేనే మంచివాడిలా నీకు కనిపిస్తున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇలా బాలచంద్ర అయితే, అవును, ఇక మీ మనసు చూస్తే చాలా మంచిదిలా ఉంది. ఇక మీరు ఎలాగైనా మా గీతా మేడానికి ఎప్పటికీ సొంతంగా ఉండాలి, మీరిద్దరూ విడిపోకూడదు అని చెప్పి అంజలి మాట్లాడుతూ ఉంటుంది. "అదేంటమ్మా, మేమిద్దరం ఎందుకు విడిపోతామమ్మా? నేను చేసిన తప్పును సరిదిద్దుతాను, అంతేకాని గీతను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా, గీత నా ప్రాణం" అని చెప్పి బాలచంద్ర అయితే ఇక గీతాంజలి గురించి చాలా గొప్పగా అంజలి ముందు మాట్లాడుతూ ఉంటాడు. తన కన్న తల్లిని అంతలా పొగుడుతూ ఉంటే అంజలికి చాలా సంతోషం వేస్తుంది. కానీ అమ్మకు నేను తన కన్న కూతురునని తెలియదు కాబట్టే నన్ను దూరం చేసుకుని ఒక శత్రులా చూస్తుంది. కానీ నిజం తెలిస్తే అమ్మ నేను ఎంత పెద్ద తప్పు చేసినా నన్ను క్షమించి తన గుండెలకు హత్తుకుంటుందనే నమ్మకం నాకుంది. కానీ నిజం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో, ఒక్కొక్కరిది ఎలా ఉంటుందో ఫీలింగ్స్, ఇవన్నీ అర్థం కాకి నిజం చెప్పలేకపోతున్నాను అని చెప్పి అంజలి తన మనసులో అనుకుంటూ, "నేను వెళ్ళిపోతానండి, అక్కడ ఉండను నేను, ఒక్కసారి గీతా మేడన్ని చూసి వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను" అని చెప్పి బాలచంద్ర ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇక వెళ్ళిపోతానని అంజలి పదే పదే అలాగే అంటూ ఉంటుంది. అప్పుడే బాలచంద్రకు అర్థమవుతుంది, ఈ అంజలి అక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు కదా, అంజలిని ఏదో అనుంటారు, అందుకే పాపం ఈ అమ్మాయి ఇంతలా బాధపడి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బయలుదేరింది. ఇక నేనే ఈ అమ్మాయిని ఇప్పుడు ఆదుకోవాలి, ఎలాగైనా తల్లి కూతుర్లను కలపాల్సిన బాధ్యత నాది అని చెప్పి బాలచంద్ర అయితే తనకు తెలిసిన ఒక ఆవిడ దగ్గర అంజలిని పెడతాడు. "ఇక నువ్వు ఇక్కడే ఉండమ్మా, నీకు తోడుగా ఈవిడ ఉంటుంది, ఇక ఈవిడకు నువ్వు ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉండమ్మా" అని చెప్పి ఇక తనకు తెలిసిన ఒక ముసలావిడ దగ్గర మళ్ళీ ఇక బాలచంద్ర అయితే అంజలిని ఉండమని చెప్తాడు. అప్పుడే ఇక అంజలి అయితే, "ఇప్పుడు నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా బాగుండదు, ఇక ఈవిడతో ఇక్కడ ఉండడమే బెటర్, తర్వాత ఏం చేయాలో అది చేస్తాను, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడే ఉండాలి" అని చెప్పి బాలచంద్ర చెప్పిన ప్లేస్ దగ్గర అంజలి అయితే ఉంటుంది. అప్పుడే ఇక రోజు కూడా బాలచంద్ర అంజలి బాగోగులన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇక అంజలి నిజం తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఇక తాతయ్య, ఇక శంకర్, ఇటు గీతాంజలి, ఇక వీళ్ళైతే అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇక గీతాంజలి అయితే బాగా వెళ్ళిపోయింది ఆ అంజలని సంతోషంగా తన పుట్టింటికి వస్తుంది. ఇక్కడ శంకర్ కూడా వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్పి శంకర్ కూడా సంబరపడుతూ ఉంటాడు. కానీ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. మనీష్ కూడా ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఈ పిచ్చిది, ఎక్కడుందో ఏమో, ఒంటరిగా ఆడవాళ్ళు ఈ సమాజంలో ఉండడం ఎంత ప్రమాదం, ఇక ఇప్పుడు ఎక్కడని వెతకాలి అంజలిని అని చెప్పి మనీష్ అయితే అంజలిని వెతకడం ప్రారంభిస్తాడు. ఇక బాలచంద్రకు తప్ప మిగతా వాళ్లకు ఎవ్వరు కూడా అంజలి ఎక్కడున్న విషయం తెలియదు. ఇక వీళ్ళందరూ వెతుకుతూ ఉండగా ఎవరికి కూడా చెప్పడు, ఎందుకంటే అంజలిని గొప్పదాన్ని చేయాలి. ఇక అంజలి వాళ్ళ నాన్న ఒక బీదవాడని చెప్పి అంజలి బ్రతుకునిలా చేసిన ఈ శంకర్ ఫ్యామిలీకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక ఇలా ప్రతిసారి కూడా ఇక ఇలా 1 మంత్కి ఒకసారి రాజారావుకి, శంకర్కి కాల్ చేసి ఇక ఈ బాలచంద్ర అయితే బెదిరిస్తూ డబ్బులన్నీ కూడా లాగేస్తూ ఉంటాడు. చివరికి ఒక రోజైతే బాలచంద్ర అంజలి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాడు. "అమ్మ, నేనెవరో కాదమ్మా, మీ నాన్నకు ప్రాణ స్నేహితుణ్ణి.
ఎలాగైనా ఇక నీకు న్యాయం చేయడం కోసమే నేను పోరాటం చేస్తున్నానమ్మా శంకర్ ఫ్యామిలీతో. ఇక అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజు ఇక మీ నాన్నని లేకుండా చేసి, ఇక మీ అమ్మ గీతాంజలికి నాకు పెళ్లి చేశాడమ్మా నీ మేనమామ శంకర్ అని చెప్పి, ఆ రోజు జరిగిందంతా చెప్తూ ఉంటాడు బాలచంద్ర అయితే. నువ్వు పుట్టగానే నువ్విక చచ్చిపోయావని మీ అమ్మ గీతాంజలికి చెప్పి నిన్ను అనాథాశ్రమంలో పెట్టారమ్మా. అప్పనుండి ఇప్పటిదాకా మీ అమ్మకు నువ్వు బ్రతుకున్న విషయం తెలియదమ్మా. తెలిస్తే మీ అమ్మ చాలా సంతోషంగా నిన్ను హగ్ చేసుకుంటుందమ్మా. ఇక నేను గీతకు సర్ప్రైజ్ ఇస్తానమ్మా, నువ్వు తన కూతురు అని చెప్పి ఇక నిన్ను గొప్పదాన్ని చేసి ఇక గీత చేతిలో పెడతాను. ఇక నేను నెరవేర్చుకోవాలనుకున్న కలమ్మ ఇది. ఖచ్చితంగా నా డ్రీమ్ ఇక నెరవేర్చుకొని నా భార్యకు నేను సర్ప్రైజ్ ఇస్తాను. తన కన్న కూతుర్ని తన చేతిలో పెడతాను గొప్పదాన్ని చేసి అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు బాలచంద్ర అయితే అంజలితో. అప్పుడే ఇక అంజలి అయితే ఇక బాలచంద్ర మాటలు విని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక మా నాన్న చాలా మంచివాడు కాబట్టే మా నాన్న గురించి ఇంత మంచిగా చెప్తున్నాడు. ఇక మా అమ్మ నాన్న ఇద్దరు కలిసుంటే బాగుండు. ఇక మా మేనమామ వల్లే వాళ్ళు విడిపోయారు. కానీ ఇక ఈ బాలచంద్ర అంకుల్ కూడా చాలా మంచివాడు. ఇప్పుడు నాన్న ప్లేస్లో ఉన్నాడు. నాకు అమ్మకు న్యాయం చేయాలి, నేను అనాథను కాకూడదు, నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండాలని కోరుకుంటున్నాడు అని చెప్పి ఇక చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక బాలచంద్ర మాటలు విని అంజలి అయితే అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది. అంజలి అయితే సరే మీరేం చెప్తే అది చేస్తాను. చివరికి నా కన్న తల్లి నన్ను అర్థం చేసుకొని దగ్గరికి తీసుకోవాలి. ఇన్నాళ్ళు నేను అనాథగా అనుభవించిన కష్టాలు అన్నీ మా అమ్మతో చెప్పుకోవాలి. కడుపార మా అమ్మతో మాట్లాడాలి. కన్న ప్రేమకు దగ్గర కావాలని ఉంది అని చెప్పి మొత్తం ఇక ఇలా చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అంజలి అయితే బాలచంద్రకి. అప్పుడే ఇక అంజలి కష్టాలను చూసి అంజలి కష్టాలను అంతా విని ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు బాలచంద్ర కూడా. ఇక ఇలా నేనిప్పుడు మీ మామయ్యను బెదిరించి లక్షల డబ్బులు సంపాదించానమ్మా. అవన్నీ నీకోసమే పోగు చేశాను. నిన్ను అనాథలా చూశాడు, నిన్ను ఒక పేదరాలుగా చూశారు. అలాంటిది నువ్వు గొప్పదానివైతే వాళ్ళు తట్టుకోలేకపోవాలి. ఇక నేను చేసిన పనికి ఆ కుటుంబం మొత్తం షాక్లో ఉండాల్సిందే అని చెప్పి ఇక బాలచంద్ర జరిగింది మొత్తం కూడా అప్పనుండే ఇప్పటిదాకా మొత్తం గీతకు వివరించి చెప్తూ ఉంటాడు. ఇక ఒక రోజైతే గీతను ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎక్కడి దాకా చదువుకున్నావమ్మా, ఇక నువ్వు చదివిన చదువేంటి అన్ని వివరాలు అడుగుతూ ఉంటాడు బాలచంద్ర అయితే. అప్పుడే ఇక గీత అయితే ఇక నేను ఇక డిగ్రీ కంప్లీట్ చేశాను, తర్వాత పై చదువులు కూడా చదవాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నా చదువు ఆగిపోయింది. డిగ్రీ తర్వాత 1 సంవత్సరం పాటు చదివాను అని చెప్పి తన ఎడ్యుకేషన్ గురించి మొత్తం కూడా బాలచంద్రతో చెప్తూ ఉంటుంది. దాంతో ఇక తనైతే నీ సర్టిఫికెట్లు ఇవ్వమ్మా, ఇక మా కంపెనీలో నిన్ను ఎండిని చేయబోతున్నాను. ఇక మీ అమ్మకు నువ్వే తన కన్న కూతురు అని పరిచయం చేసే రోజు దగ్గరలోనే ఉందమ్మా. ఇక నువ్వు ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి, అన్నీ కూడా అలవాటు చేసుకోవాలి, ఆఫీస్ వర్క్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే గీతాంజలి ఇన్స్టిట్యూట్లో ఇక గీత ప్లేస్లో నువ్వు కూర్చోబోతున్నావమ్మా. ఇక గీత ప్లేస్లో నువ్వు కూర్చొని ఇక అధికారం చెలాయించబోతున్నావు. తన కూతురును చూసిన గీతు సంతోషంలో ఉండబోతుంది అని చెప్పి బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అంజలికైతే ఏం అర్థం కాదు. ఏంటి ఏంటి మీరు మాట్లాడుతున్నది, మా అమ్మ ప్లేస్లో నేను కూర్చోవడం ఏంటి, ఇక నాకు అలా కూర్చునే అధికారం ఎప్పటికీ ఉండదు. మా అమ్మ తర్వాతే ఎవరైనా, మా అమ్మకు ఇష్టం లేనిది మా అమ్మకు చెప్పకుండా ఎలా కూర్చుంటాను నేను తన చైర్లో అని చెప్పి అంటూ ఉండగా, నేనున్నాను కదమ్మా, ఇక నేనంటే మీ అమ్మకు చాలా ఇష్టం, నేనేం చేసినా మీ అమ్మ మంచి కోసమే చేస్తానని మీ అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. మీ అమ్మను నేను ఒక భార్యలా కాదమ్మా, ఒక గాజు బొమ్మలా చూసుకుంటాను. అలాంటి మీ అమ్మకు నా మీద ఎప్పటికీ కోపం రాదమ్మా. ఎందుకంటే కోపం వచ్చే పని నేను ఎప్పుడూ చెయ్యను. ఎప్పటికైనా ఇక మీ అమ్మ నాకు దేవత లాంటిది. మీ అమ్మ తప్పేమి లేదమ్మా, తప్పంతా ఇక శంకర్దే కాబట్టి శంకర్కే బుద్ధి చెప్పాలి అని చెప్పి బాలచంద్ర అయితే ఇలా అంజలితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంజలి అయితే సరే ఇక మీరు చెప్పినట్టే నేను ఇక మొత్తం కోచింగ్ తీసుకుంటాను. కోచింగ్ తర్వాత ఏం చేయాలి, ఇక నా ఎడ్యుకేషన్ ఎలా పూర్తి చేయాలి, ఎలా నేను ఆఫీస్లో అడుగు పెట్టాలి అంతా మీరు చూసుకోండి, నేను కష్టపడి చదువుకుంటాను అని చెప్పి ఇక బాలచంద్ర సహాయంతో ఇక ఆఫీస్లో ఎండీ కావడం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది అంజలి అయితే. ఇక అంజలి ఎక్కడికి
తగిలిందని చెప్పి అందరూ అంజలిని వెతకడం ప్రారంభిస్తారు. తాతయ్య, అమ్మమ్మ, మనీషు. ఇక శంకర్, గీతాంజలి మాత్రం ఎవరిని వెతకరు. ఇక ఇలా బాలచంద్ర అయితే చివరికి ఇక అంజలి చదువు పూర్తి కాగానే ఒకరోజు ఉన్నట్టుండి అంజలిని గీతాంజలి ప్లేస్లో చైర్లో కూర్చోబెడతాడు ఎండీగా. అప్పుడే ఇక మళ్ళీ ఇక బాలచంద్ర, ఇక మనీష్, ఇక గీతను ఇద్దరిని కూడా గీత చెయ్యి పట్టుకొని, గీత ఈరోజు ఇక నీ పుట్టినరోజు కదా, ఇక పుట్టినరోజు నాడు ఇక నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఆ సర్ప్రైజ్ ఈరోజు ఆఫీస్లో నీకు ఇవ్వబోతున్నాను. అది నీకు ఇక చాలా పెద్ద సర్ప్రైజ్. ఇన్నాళ్ళు నువ్వు ఊహించనిది, ఇక నువ్వు ఎప్పుడో మర్చిపోయిన పాత జ్ఞాపకం నీ చేతిలో పెట్టబోతున్నాను అని చెప్పి బాలచంద్ర అయితే ఇక గీతతో అంటూ ఉంటాడు. ఇక గీతకు కూడా ఏం అర్థం కాదు. అప్పుడే ఇక తన పుట్టినరోజు నాడు ఇక గీత చెయ్యి పట్టుకొని ఆఫీస్లో ఇక ఇలా అంజలిని ఇక గీత ప్లేస్ చైర్లో, గీత కూర్చున్న చైర్లో అంజలిని కూర్చోబెట్టి ఇక గీతను తీసుకెళ్తాడు అంజలి దగ్గరికి. ఇక గీత అయితే అంజలిని తన ప్లేస్లో కూర్చోవడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. గీత అయితే ఏంటండి, ఏంటి మీరు చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఆ అనాథను నా చైర్లో కూర్చోబెట్టారేంటి? దానికి ఏ అర్హత ఉందని ఆ చైర్లో కూర్చుంది? ఇక వెంటనే ఆ చైర్ నుండి దిగమని చెప్పండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది గీతు అయితే. లేదు గీతు, ఇక ఆ చైర్లో నుండి ఇక ఎప్పటికి కూడా అంజలి లేవదు, ఆ చైర్లోనే కూర్చుంటుంది. ఎందుకంటే ఆ చైర్ అంజలికే అంకితం అని చెప్పి బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. ఇంతలోనే మనీష్ వస్తాడు. మనీష్కి కూడా ఏం అర్థం కాదు. ఏంటి ఎక్కడికో వెళ్ళింది అంజలి అనుకుంటే బాలచంద్ర మామయ్య దగ్గరే ఉందా? ఇన్నాళ్ళు బాలచంద్ర మామయ్యకు అంజలి గురించి, అంజలి ఎక్కడున్న విషయం తెలుసన్నమాట. అంజలిని తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టాడేంటి? అత్తయ్య ఇప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది. ఎలా, అసలు ఏం జరుగుతుంది? మామయ్య ఏం చేస్తున్నాడు? తనకైనా అర్థమవుతుందా అని చెప్పి మనీష్ కూడా షాక్లో ఉంటాడు. అప్పుడే ఇక ఇలా బాలచంద్ర అయితే జరిగింది మొత్తం కూడా వివరంగా చెప్తూ ఉంటాడు మనీష్కి. ఇక ఇలా గీతుకైతే, గీతు, మీ అన్నయ్య శంకర్ నువ్వు ప్రేమించిన వాడిని దూరం చేసి ఇక తనకు పుట్టిన కూతుర్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టి వచ్చాడు. ఆ అంజలే నీ కన్న కూతురు, నీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు ఈ అంజలి. అందుకే ఇన్నాళ్ళు అనాథలుగా ఎన్నో బాధలు అనుభవించింది నీ కూతురు అంజలి. ఇక నిజం తెలుసుకుని అంజలి ఏం కోరుకుందో తెలుసా? నువ్వు నేను విడిపోతామేమో, కుటుంబంలో గొడవలవుతాయేమోని నువ్వు తన కన్న తల్లివని తెలిసి కూడా తను అందరికీ దూరం కావాలనుకుంది. చివరికి నిన్ను చివరి చూపు చూసుకొని బయలుదేరింది. అలాంటి అంజలిని నేను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి తన చదువులు అన్నీ చూసుకున్నాను. చివరికి దాన్ని గొప్పదాన్ని చేయాలనుకున్నాను. ఇక నా ఆలోచన ఇలా ఉంది, నా కల నెరవేరింది. ఇక శంకర్ కోరుకున్న విధంగా కాకుండా నీ కూతురుగా తీర్చిదిద్దాను. నీ కూతురు కాదు, మన కూతురు. ఇక నువ్వు ఎలా కోరుకున్నావో నీ కూతుర్ని అలా చేశాను. చూడు చూడు గీతు అని చెప్పి బాలచంద్ర అయితే ఇక గీతాంజలిని తీసుకొచ్చి అంజలిని గొప్పదాన్ని చేసి ఇక ఇలా తనకు చాలా తెలివితేటలు వచ్చేలా, ఇక తను ఆఫీస్ను మేనేజ్ చేసేలా చేస్తాడు. ఇక అప్పుడే మురిసిపోతూ ఉంటుంది. తన కూతుర్ని కల్లారా చూసుకొని ఎప్పుడో ఇక పురిట్లో పోయిందన్న కూతురు ఇప్పుడు దొరికింది. బాలచంద్ర ద్వారా ఇక అంజలైన కన్న కూతురని తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి గీతు అయితే ఈరోజు తన బర్త్డే రోజు తన కన్న కూతుర్ని తనకు దగ్గర చేశాడని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక తన కూతుర్ని హక్ చేసుకుని ఇక ఇలా ఏడ్చేస్తూ దగ్గరికి తీసుకొని నవ్వుతూ ఉంటుంది. ఇక గీతాంజలి అయితే అంజలిని తీసుకొని ఇక మనీష్ కూడా సంతోషిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా చేసింది శంకర్ అని చెప్పి మనీష్ ఇక ఇలా గీతు ఇద్దరు కూడా శంకర్ చేసినవన్నీ బాలచంద్ర ద్వారా తెలుసుకొని శంకర్ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మరి ఇక శంకర్ని ఎలా శిక్షించబోతుంది మరి ఇక గీతు అనేది చూడాలి. తన కన్న కూతుర్నైతే ఇక పెద్ద స్థాయిలోకి తీసుకురాబోతున్నాడు బాలచంద్ర అనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? బాలచంద్ర తన భార్యకు ఇలాంటి బహుకరణ ఇవ్వబోతున్నాడా? తన కన్న కూతురు ఎప్పుడూ పోయిందనుకున్న తన కన్న కూతుర్ని దగ్గర చేయబోతున్నాడా తన భర్త బాలచంద్ర గీతకు అనేది చూడాలి. ఈ విధంగానైతే జరుగుతుందనిపిస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.